తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. కేవలం కొన్ని గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే అంకయ్యమ్మ నాయుడు మిట్ట రైల్వే గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పోలీసులకు చిక్కారు. పాత నేరస్తుడైన బండి జయచంద్రతో పాటు సంభా రమేష్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మోటార్ సైకిల్, వెండి గొలుసు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 12వ తేదీ ఈ నెల 12వ తేదీ మద్యం దుకాణానికి తీసుకెళ్లి తాగిన తర్వాత ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర ఉన్న వస్తువుల్ని హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్, వెండి గొలుసు, రైల్వే ఫోను, కొంత క్యాష్ దొంగిలించి తీసుకెళ్లారు ఇద్దరు వ్యక్తులు. అతను పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ తర్వాత వ్యక్తులు ఎవరనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. నిందితుల్ని తక్కువ టైంలోనే రేణిగుంట సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. పట్టుకొని హీరో హోండా మోటార్ సైకిల్, ఫోను మరియు వెండి గొలుసు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈ రోజు రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నారు. వీటిలో బండి జయచంద్ర, ఎలియాస్ జై, ఇతను చెంగారెడ్డిపల్లి గ్రామం, సాంబా రమేష్, ఇతను సుర్లూరుపేట బాలాజీ కాలనీ, వీళ్ళిద్దరి స్నేహితులు. ఈ బండి జయచంద్రకి గతంలో 4 కేసులు ఉన్నాయి. అల్పిరి పోలీస్ స్టేషన్ లో మోటార్ సైకిల్ దొంగతనం, గాజుల మండ్యము, రేణిగుంట, కాళహస్తిలో ఈ కొట్లాట కేసు. ఈ 12వ తేదీ ఈ నెల 12వ తేదీ మద్యం